హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ముందుగా ఈ వీడియో గురించి మీ అందరికి ఒక చిన్న డిస్క్లైమర్ వేయాలండి. సాధారణంగా హిందూ సంఘాలు ఏ వీడియో పెట్టినా ఏ పాస్టర్ను, దావా ప్రచారకులను, నాస్తికులను లేకపోతే ఇంకెవరినైనా వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి వేలెత్తి చూపిస్తున్నా, విమర్శ చేస్తూ ఉన్నా చాలా ఆతృతగా ఆనందంగా చూస్తారు. కానీ అదే హిందూ సంఘాలు అవసరం అంటూ ఫండ్ రైజింగ్ కోసం ఒక వీడియో పెడితే ఆ వీడియోని చాలామంది స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలా ఎవరైతే స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ 1 మినిట్ వినండి. ఆ తర్వాత కూడా మీరు కన్విన్స్ అయితే చివరిదాకా చూడండి. ఎందుకంటే హిందూ సంఘాలన్నీ కూడా అవసరాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కానీ అందరూ మిమ్మల్ని అడగలేకపోవచ్చు, అడిగినా మీ దాకా చేరకపోవచ్చు. అలా మీ దాకా చేరే అవకాశం ఉన్న నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మనకి సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా సహాయం చేస్తారు. ఒకవేళ చెయ్యలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఎట్లాగూ మన పని కాదు కదా, మనం చేయగలిగింది కాదు కదా అని చెప్పేసి స్కిప్ చేసేస్తున్నారు. దయచేసి అలా స్కిప్ చేయకుండా ఈ వీడియోని సంపూర్ణంగా చూడండి. ఎందుకంటే మీరు చేయలేకపోవచ్చు, కానీ ఈ వీడియోని మీరు షేర్ చేయగలరు. అలాగే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు హిందూ సంఘాలకి సాయం చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి తిరిగి మన అవసరాల గురించి చెప్పి అలాంటి వాళ్ళ చేత చేయించే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఈ వీడియో చేసే ముందు మరొక మాట కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే హిందూ జనశక్తికి నెలవారీ సహాయం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. కానీ ఈ నెలవారీ వస్తున్న విరాళాలతోటి మనకి కార్యాలయ నిర్వహణ కావచ్చు, లేకపోతే ఈ కార్యక్రమాల కోసం కావచ్చు కొంతమేర అవసరాలు సరిపోతూ ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థని నిర్మాణం చేస్తున్న క్రమంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోవటానికి కావచ్చు, లేకపోతే కార్యాలయం లోపల లేదు సంస్థ యొక్క నిర్వహణ విషయంలో ఇతరత్ర ఖర్చుల నిమిత్తము మనకి అవి ఎటు సరిపోకుండా ఉన్నాయి. కాబట్టి హిందూ జనశక్తి కూడా ఇకపై ప్రతి సంవత్సరం వార్షిక నిధి సేకరణ ఒకటి జరపాలని అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ వార్షిక నిధి సేకరణ ఇప్పుడే ఎందుకు పెట్టాము అంటే, నిజానికి నిన్న జరిగిన ఉగాదికి హిందూ జనశక్తి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. స్టార్టింగ్ ఒక 4 సంవత్సరాలు అసలు ఎటువంటి నిధి సేకరణ లేకుండా పనిచేసిన హిందూ జనశక్తి ఆ తర్వాత ప్రతి నెలవారీ దాతలు కావాలని చెప్పేసి అడగటం, దానికి హిందూ బంధువులందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఈ ఛానల్ కావచ్చు, లేకపోతే మన సంస్థ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరాఘాటంగా సాగుతున్నాయంటే దానికి వాళ్ళందరి సహకారమే కారణం. అయితే సంస్థలు ఎదుగుతున్న క్రమంలో వాటిపైన పడే ఆర్థిక భారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి మనం మీటింగులకు వెళ్తూ ఉంటాము, ఎక్కడెక్కడో పిలుస్తూ ఉంటారు. కొంతమంది విజయనగరంలో పిలుస్తారు, కొంతమంది ఆదిలాబాద్లో పిలుస్తూ ఉంటారు. మనకుండే సమయాన్ని బట్టి మనం ప్రతి చోటకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అటువంటి వాటికి వెళ్ళేటప్పుడు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరిని కూడా మేము వస్తానికి మాకు ఇంత ఖర్చులు అవుతున్నాయి మీరు ఇవ్వండి అని చెప్పి అడగల. కారణం ఏంటంటే మనం అక్కడికి రావటం వల్ల అక్కడ వరకు కొంత మన వల్ల ఏదైనా ప్రేరణ కలుగుతుందేమో అని వాళ్ళు భావిస్తున్నారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు వస్తారు అన్న ధైర్యం కలిగి ఉన్నారు. ఇట్లాంటి వాటిలో కనీసం 100లో ఒక 10కైనా మనం వెళ్ళగలుగుతున్నాము అంటే దానికి మీరందరూ ఇస్తున్న సహకారమే కారణం. దీంతోపాటు అనేక దేవాలయాలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా మనం స్పందించడం జరిగింది, వెళ్ళటం జరుగుతూ ఉంది. అవన్నీ వెళుతున్నాము అంటే ఆ ఖర్చులన్నీ కూడా మనమే పెట్టుకుని వెళ్తున్నాం. ఈ రోజు వరకు ఏ ఒక్కళ్ళని కూడా మాకు ఇంత అవుతుంది మీరు ఇస్తేనే మేము వస్తామని ఏనాడు మాట్లాడలేదు. దాంతోపాటు న్యాయపరమైనవి అంటే ఈ రోజు కనుక చూసుకుంటే హిందూ జనశక్తి తరఫున మనం ప్రభుత్వాల మీద కావచ్చు, లేకపోతే దేవాదాయ శాఖ పైన కావచ్చు, లేదు దేవాలయాలు నిర్వహిస్తున్న కొన్ని కమిటీల మీద కావచ్చు, మనం అనేక చట్టపరమైన పోరాటాలు చేయటం జరిగింది. ఇవన్నీ నిన్న మొన్న కనుక చూసుకున్నట్లయితే శ్రీశైలం గత పాలక మండలి ఎవరైతే ఉన్నారో ఆ పాలక మండలి నిర్ణయాల్లో జరిగిన అవకతవకల కారణంగా వాటిపైన కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయటం జరిగింది ఒక 4 రోజుల క్రితం కూడా. ఆ కేసు ఇప్పుడు బెంచ్ మీద ఉంది. దానికి సంబంధించిన పనిలో అందరికీ నోటీసులు కూడా జారీ చేయటం జరిగింది. దానిలో శ్రీశైలం ఎమ్మెల్యేతో సహా అందరినీ పార్టీలుగా చేసాము, దేవాదాయ శాఖ మంత్రిని కూడా. ఇటువంటి పోరాటాలు ఎన్నో చేస్తున్నాం. ఇవి కాకుండా వ్యక్తిగతంగా మా మీద ఫైల్ అయిన కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మేమే ఫైట్ చేయాలి. అయితే ఈ ఫైట్ చేసే క్రమంలో ఇప్పుడు నా మీద ఉన్న కేసుల్లో ఏ ఒక్క కేసు కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క కేసు కూడా నా వ్యక్తిగత గొడవలు కానీ నా కుటుంబ ఆస్తులకు సంబంధించింది కానీ ఏవీ లేవు. కొన్ని కేసులు క్రైస్తవులు పెట్టారు, మరికొన్ని కేసులు నాస్తికుల్లాగా బిహేవ్ చేసేవాళ్ళు పెట్టారు, ఇంకొన్ని కేసులు హిందువులు హిందుత్వవాదులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది దొంగ స్వామీజీలు కలిపి పెట్టిన కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సనాతన ధర్మం కోసం మేము పనిచేస్తున్న క్రమంలో వచ్చినవే తప్ప మా వ్యక్తిగతమైన ఏ ఒక్క విషయం కారణంగా కూడా ఎటువంటి కేసు రాల. కానీ కేసు ఎందుకు పడ్డా సరే ఆ కేసు కోసం ఫైట్ చేసే క్రమంలో ఇవి మాత్రం గట్టిగా ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఈ దేశంలో ఖరీదైంది ఏదన్నా ఉంది అంటే బహుశా అది ఈ పోరాటమే కావచ్చు. అటువంటి పోరాటాన్ని మేము ఫైట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఖర్చులే. ఇవే కాకుండా
నెలవారీ కార్యాలయ నిర్వహణ, ఈ కార్యాలయ నిర్వహణ విషయంలో కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే చాలామందికి అనిపించవచ్చు కార్యాలయ నిర్వహణ కోసం ఏమిటి వీళ్ళు మమ్మల్ని అడుగుతున్నారని చెప్పేసి. ఈ కార్యాలయ నిర్వహణకి ఇప్పటికే చాలామంది డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు, 500 1000 నెలవారీగా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ విరాళాలతో పాటు మేము కూడా ప్రతి నెల విరాళం ఇస్తున్నాం. కాకపోతే మా విరాళం ఎవరికి కనపడదు. చాలామంది ఏమనుకుంటారంటే హిందూ సంఘాలు పెట్టి సంపాదించుకుంటున్నారని చెప్పేసి. ఈ రోజున యూట్యూబ్ రెవెన్యూ మాకు వస్తుంది అంటే ఆ రెవెన్యూలో నుంచి మేము శాలరీస్ కావచ్చు, లేకపోతే రెంట్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇతరత్ర మెయింటెనెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ దానిలోంచి కడతా ఉన్నాం. ఈ రెవెన్యూ డబ్బులు కూడా కలిపితేనే ఈ సంస్థ కార్యక్రమాలు లేకపోతే ఈ కార్యాలయ నిర్వహణ అన్నీ నడుస్తూ ఉన్నాయి. అంటే హిందూ బంధువులు ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళకి తోడుగా మేము మా పేరుతోటి లేకపోతే మా కంటెంట్ తోటి మేము సంపాదిస్తున్నది ఏదైతే ఉందో దాన్ని కూడా ధర్మం కోసమే తిరిగి వెచ్చిస్తూ ఉన్నాం తప్ప మేమేమి ఖాళీగా ఉండట్లేదండి. మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే మాకు తోచినంత మేము కూడా ధర్మం కోసం ఖర్చు పెడుతూనే ఉన్నాం. అంతేనా? ఇదే క్రమంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఈ యూట్యూబ్ వీడియోస్ గురించి కూడా మీకు ఒక విషయం తెలియాలి. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం చాలా సింపుల్ అని చెప్పేసి. మరి అలా సింపుల్ అనుకుంటున్న వాళ్ళు అందరూ ఎందుకు చేయట్లేదు, అందరూ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? ఎందుకంటే ఎంత యూట్యూబ్ వీడియో చేస్తున్నా సరే దానికి నిరంతర పరిశ్రమ కావాలి, నిరంతర అధ్యయనం కావాలి. అలా కావాలి అంటే ఎన్నో పుస్తకాలు ఎప్పటికప్పుడు మనం కొనుక్కుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. ఆ పుస్తకాలని నిక్షిప్తం చేసుకోవటం కోసం వాటికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే కార్యాలయంలో చూసుకుంటే కెమెరాస్ పరంగా చూసుకుందాం, సాంకేతికత పరంగా చూసుకుందాం. ఒక వీడియో మిక్సర్ కావాలన్నా, లేదు ఒక రూమ్లోకి ఒక ఏసీ కావాలి, ఎందుకంటే సిస్టమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కంపల్సరీ అట్లాంటివి అవి కావాలి అన్నా సరే, కనీసం ఆఫీస్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి అన్నా సరే, ఒక ప్రింటర్ కొనుక్కోవాలన్నా సరే మనకి ఆర్థికపరమైన ఇబ్బందులే వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకు వచ్చే నెలవారీ నిర్వహణకే సరిపోతుంది. కాబట్టి ఇలా వార్షిక నిధి సేకరణ ద్వారా గనక ఎవరైనా దాతలు ముందుకొచ్చి మేము సహాయం చేస్తాము అంటే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది, వ్యవస్థని మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి నెలవారీ చందాలు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెలవారీ ఇచ్చేది ఆపేసి సంవత్సర వార్షిక చందాలు ఇవ్వటం కాదండి. మీరు ఇస్తున్నారు కరెక్టే, మీలాగా ఇస్తున్న మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇటువంటి వార్షిక చందాలు అప్పుడు కూడా ప్రోత్సహించి ఈ సందర్భంలో కాస్త భారీ మొత్తంలో ఎవరైనా ఇవ్వగలిగితే సంస్థ కార్యక్రమాలకి ఉపకరించిన వాళ్ళు అవుతూ ఉంటారు. అండ్ మోరోవర్ యూట్యూబ్ వీడియోస్ అంటున్నారు. ఈ యూట్యూబ్ వీడియోసే అత్యంత ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. దాని అర్థం క్షేత్రస్థాయి పోరాటాన్ని మేము తక్కువ చేయట్లేదు, క్షేత్రస్థాయి పోరాటాన్ని మేము మాననూ లేదు, చేసే వాళ్ళని కించపరచడం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయి పోరాటం చేసే వాళ్ళందరినీ అభినందించాల్సిందే. కాకపోతే ఆ లిస్టులో మేము కూడా ఉన్నామన్న విషయం మర్చిపోద్ది. ఎందుకంటే యూట్యూబ్ మాత్రమే మా గమ్యం కాదు, యూట్యూబ్ అనేది ఒక మాధ్యమం మాత్రమే. ఈ మాధ్యమం ద్వారా కొన్ని లక్షల మందికి రీచ్ అవుతున్నాం. ఎందుకంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక 10,000 మందితో ఒక సభ పెడితే అక్కడ ఏది మాట్లాడతామో అంతకంటే ఎక్కువ మాటలు ఈ యూట్యూబ్ ద్వారా సులభతరంగా సరళంగా మన వాళ్ళందరికీ చేరగలుగుతూ ఉన్నాం. ఈ కారణంగానే ఇన్ని వేల మంది తిరిగి గర్వాప్సి అవుతున్నా, లేకపోతే ఇందులోంచి కంటెంట్ తీసుకుని అనేక మంది హిందుత్వవాదులు బయటకు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అన్నా కూడా ఈ యూట్యూబ్ ద్వారా మనం పంచుతున్న భావజాలమే. స్వతంత్ర పోరాటంలో అయినా మీరు చూడండి, పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు, ఆ పోరాటానికి ప్రేరణ ఇవ్వటం కోసం వెనక నుండి రచనలు చేసి వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఉద్యమాలు ఎంత ఇంపార్టెంటో ఉద్యమ భావజాలం ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్. అటువంటి భావజాలాన్ని నిర్మించటం, అటువంటి భావజాలాన్ని అందరిలోకి పంచటం, పెంపొందించటమే ఈరోజు హిందూ జనశక్తి చేస్తున్న పని. అయితే ఇక్కడ డబ్బులు అడుగుతున్నాము అంటే చాలామంది అనుకోవచ్చు వీళ్ళు కూడా చందాలు మొదలు పెట్టేశారు, లేకపోతే ఇంకా క్రైస్తవ పాస్టర్లు మాట్లాడుతూ ఉంటారు, ఆన్లైన్ బెగ్గర్స్ అది దాన్ని ఈ మరుగుదొడ్డిగాళ్ళు అంటాడు, పోరంబొగ్గాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకే కాదు మన హిందూ బంధువులకి పర్టికులర్గా చెప్తున్నామండి. ఒక వ్యక్తి ముందుకొచ్చి అంటే అన్నీ సఫిషియెంట్గా గడుస్తున్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసి చేయి చాచి మాకు అవసరం ఉంది అని అడుగుతున్నారు అంటే అంత ఆషామాషి విషయం కాదు. దానికి మమ్మల్ని మేము ఒక యుద్ధానికి వెళుతున్నంతగా సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరినో డబ్బులు అడగటం ఎవరికి సరదా కాదు. దానికి ఆత్మాభిమానాన్ని, అహాన్ని చాలా వరకు చంపుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మేము చేస్తున్న పోరాటంలో మా ఆత్మాభిమానం, అహం కంటే కూడా మా ధర్మం, మన దేశం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటిని కాపాడటం కోసం మేము ఎంతవరకైనా సరే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే ఇలా మీ ముందుకు వచ్చి అడగాలి అనుకున్నప్పుడు మమ్మల్ని మేము చాలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకునే ఈరోజు ముందుకు వస్తున్నాం. అయితే దీన్ని విమర్శించే వాళ్ళలో క్రైస్తవ పాస్టర్లతో పాటు హిందూ సంఘాల వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి చెప్తా ఉన్నాం. అండ్ మోరోవర్ మనకి సపోర్ట్ చేయాలనుకునే హిందుత్వవాదులకు కూడా చెప్తా ఉన్నామండి. నిజానికి ఒక కాజ్ కోసం మనం పని చేస్తున్నప్పుడు ఆ పని కోసం లేదా ఆ కారణం కోసం, ఆ లక్ష్యం కోసం
మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో ఆ సమాజానికి గుర్తు చేయకపోవటం, ఆ సమాజం నుంచి అడగలేకపోవటం కూడా ఒక భావదాస్యమే. అటువంటి భావదాస్యానికి మేమైతే లొంగే అవకాశం లేదు. అందుకే నిర్భయంగా మీ దగ్గరకు వచ్చి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము చేస్తున్నది ఏమిటి అనేది మీకు తెలుసు, మా వల్ల వచ్చిన మార్పు ఏమిటి అనేది కూడా మీకు తెలుసు. కాబట్టి ఆ మార్పు ముందుకు కొనసాగాలంటే, ఆ మార్పు ఇంకా ఉధృతంగా వెళ్ళాలి అంటే మీ అందరి సహకారం అవసరం. కాబట్టి మీ దగ్గర ఇంత ఓపెన్గా అడగటం జరుగుతుంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ చాలా రెవల్యూషనరీ థాట్స్ అండి అని చెప్పేసి కొన్ని వీటి గురించి మాట్లాడుతుంటారు. ఉదాహరణకి సెక్స్ గురించి ఓపెన్గా డిస్కషన్ జరగాలని చెప్పేసి, జెండర్ ఈక్వాలిటీ గురించి జరగాలని చెప్పేసి, లేకపోతే మూగజీవుల్ని కాపాడటం విషయంలో, లేకపోతే దాన్ని ఏమంటారు ఇప్పుడు కొత్తగా చూసుకుంటే గే సెక్స్, ఇట్లాంటి వాటిల్లో కూడా చాలామంది మాట్లాడుతూ ఇవన్నీ రెవల్యూషనరీ అంటున్నారు. అవన్నీ రెవల్యూషనరీ ఎంతవరకు నాకు సంబంధం లేదు. కానీ ద మోస్ట్ రెవల్యూషనరీ థింగ్ ఏంటో తెలుసా? మనం దేనికోసం అయితే పనిచేస్తున్నామో దానికి ఉన్న అవసరాల గురించి మన సమాజానికి తెలియచెప్పటం, ఆ అవసరాల గురించి మా సమాజం నుంచి మళ్ళీ తిరిగి మేము అడగటం, ఇది అన్నిటికంటే రెవల్యూషనరీ థాట్స్. ఎందుకంటే మన అవసరాన్ని మన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి చెప్తాం మనం? అందుకే మీకే చెప్తున్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే చూడండి, క్రైస్తవుల జనాభా ఎంత? క్రైస్తవులు అనే కంటే కూడా ఈ మత మార్పిడి ముఠాల యొక్క జనాభా ఎంత? లెస్ దాన్ 10%. అఫీషియల్గా చూసుకుంటే ఇంకా తక్కువ, అన్అఫీషియల్గా చూసుకుంటే ఒక 10% అనుకోవచ్చు. అలా 10% ఉన్న వాళ్ళు ఈ రోజున 2 లక్షల మంది పైచిలకు మత ప్రచారకుల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి ఆ 2 లక్షల మంది మత ప్రచారకులకి ధీటుగా నిలబడుతున్న మాలాంటి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉంటాయి, ఎటువంటి ఖర్చులు ఉంటాయి, ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి? అవన్నీ తట్టుకుని మేము పనిచేయాలి అంటే మరి మాకు వెన్నుదన్నుగా నిలవాల్సింది ఎవరు? ఎందుకంటే మాకేమీ అమెరికా నుంచి ఫారిన్ ఫండ్స్ పంపేవాళ్ళు లేరు, మాకు దుబాయ్ నుంచి, అరబ్ నుంచి పెట్రోల్ డబ్బులు పంపేవాళ్ళు లేడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో పనిచేస్తూ ఉంటే కూడా మనం హిందుత్వం కోసం పనిచేస్తున్నాము, హిందూ అనే పేరు పెట్టుకుంటే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చేవాడు కూడా లేడు. ఎందుకంటే మనం చేస్తే మతపరమైంది, మిగతా వాళ్ళు చేస్తే ధార్మికమైంది, సేవా కార్యక్రమాలలాగా ప్రచారం అయిపోతూ ఉన్నాయి. దాంతోపాటు మీకు తెలియాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజున హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్తో పాటు నేను బయట వెళుతున్న అనేక డిబేట్స్ని మీరు చూడండి. ఇక్కడ కేవలం క్రైస్తవుల మీద మాత్రమే నేను వీడియోస్ పెట్టి సరిపెట్టట్లా. తప్పు ఎవరు చేసినా వాళ్ళని ఎండగడుతున్నాం. క్రైస్తవులతో పాటు ఈ ఇస్లామిక్ దావా ప్రచారకులు మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల మీద చేస్తున్న దుష్ప్రచారాలని తిప్పికొడుతూ ఉన్నాం. దాంతోపాటు వాళ్ళ గ్రంథంలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నాము. అలాగే నాస్తికుల ముసుగులో ఉంటూ సనాతన ధర్మానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా మాట్లాడుతున్న దొంగలు ఎవరైతే ఉన్నారో అలాంటి దొంగల బండారాన్ని బయట పెడతా ఉన్నాం. ఇవే కాకుండా హిందూ వ్యతిరేకుల ముసుగులో ఉంటూ హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ ఉంటే అలాంటి వాళ్ళ విషయంలో కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేపిస్తూ ఉన్నాం, ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మరి ఎలా జరుగుతాయి? ఇవన్నీ చేస్తూ ఉంటే సమాజంలో వాళ్ళంతా చూస్తూ ఉంటారు అనుకుంటున్నారా? లేదండి, వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంటారు. కొంతమంది మాకు కేసులు పెడతా ఉంటారు, మా పైన కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంటారు. ఇంకొంతమంది పొద్దస్తమానం ఫోన్లు చేసి టార్చర్ పెడుతూ ఉంటారు. ఆ ఫోన్స్ కొన్ని అటెండ్ అవుతున్నాం, కొన్ని అటెండ్ అవ్వట్లేదు. ఇంకొంతమంది ఫిజికల్గా ఏం చేయాలా అని చెప్పడం కోసం నానా రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఇంకా శాంతం దిగజారిపోయి ఆడపిల్లల్ని ఎరేస్తూ హనీ ట్రాప్లు కూడా చేస్తూ ఉంటారు. ఇన్నిటిని తట్టుకుంటూ మేము ప్రస్తుతానికి అర్జునుల్లా పోరాడుతున్నా ఎప్పటికి అభిమన్యుల్లాగా పోతామో తెలియదు. అయినా కూడా మన ధర్మం కోసం పోరాటం కోసం మేము అన్నిటికీ తెగించి, నిజంగా చెప్తున్నా, తెగించి పోరాడుతూ ఉన్నాం. ఈ క్రమంలో హిందూ జనశక్తి లాంటి సంస్థకి, లేకపోతే లలిత్ కుమార్ అభ్యర్థిని మన్నించి నాకు సాయం చేయటం అనేది మీ అందరి బాధ్యత. ఎందుకంటే ఇప్పటిదాకా హిందూ జనశక్తి ఇక్కడి వరకు వచ్చింది అంటే మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సపోర్ట్, దీనిలో ఎటువంటి డౌటు లేదు. కానీ ఇప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే యుద్ధం ప్రతిరోజు తీవ్రం అవుతూనే ఉంది. ఒకప్పుడు మేము పోరాటంలోకి వచ్చినప్పుడు మేము కేవలం క్రైస్తవులు టార్గెట్ అనుకున్నాం. కాదండి, హిందూ ధర్మానికి చుట్టూ శత్రువులే, పద్మవ్యూహంలో ఉన్నాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో యుద్ధం చేద్దామని నాకు అనిపిస్తుంది, కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో యుద్ధం చేసే అంత సమయం మనకి లేదు, అంత అవకాశం కూడా మనకి లేదు. ప్రమాదంలో ఉన్నాం. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఫైట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరు సహకరించండి. నిజానికి క్రైస్తవులు ముస్లింలతో పోలిస్తే మనం చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాం. ఇలా ఆర్థికపరమైన విషయాల్లో కూడా. ఈ రోజున హిందువుల్లో కూడా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఇట్లాంటి సంస్థల నిర్వహణ పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 20 మంది నుంచి 200 మంది స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, 2000 మంది స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఒక సంస్థని దత్తత తీసుకుని ఒక ఉద్యోగిని పోషించినట్లుగా, ప్రతి నెల ఒక ఉద్యోగికి ఇస్తున్న శాలరీ ఇస్తున్నట్లుగా మనలాంటి సంస్థలకి సాయం చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు.
బహుశా ఈ వీడియో చూసిన తర్వాత అటువంటి ఆలోచన కలిగి అట్లాంటి కంపెనీస్ వాళ్ళు ఎవరన్నా వస్తారేమో ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజున నా ఫోన్ నెంబర్ కూడా కింద డిస్ప్లే ఇస్తూ ఉన్నాను. సంస్థకి తన సహకారాన్ని అందించాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కాల్ చేయండి. మీ అందరి యొక్క సహకారము హిందూ జనశక్తికి అత్యావశ్యకం. ఇప్పుడు దాంతోపాటు ఎవరన్నా వస్తు రూపేణ సహాయం చేయబోతుంటే కనుక ఆ వస్తు రూపేణ సహాయం చేయాలనుకునే వాళ్ళు కూడా నా నెంబర్కి కాల్ చేయండి. అంతేకాదు ఇకపై ప్రతి సంవత్సరం ఈ వార్షిక నిధి సేకరణ ఉంటుంది. ఈ వార్షిక నిధి సేకరణలో మీలో చేయగలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ శక్తి మేరకు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ నాకు చెప్పకపోవచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పకపోవచ్చు, కానీ మీ మనస్సాక్షికి తెలుసు ఎన్ని ఖర్చులు మనం వృధాగా పెడుతున్నాము అనేది. ఆ వృధా ఖర్చుల్ని ఏ విధంగా నియంత్రించుకుంటే మన దేశం కోసం, మన ధర్మం కోసం పనిచేస్తున్న సంస్థల్ని మనం బ్రతికించవచ్చు అన్న ఆలోచన మీరు కల్పించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియో చూడండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ జనశక్తికి సహాయాన్ని అందించండి. అవకాశం లేని వాళ్ళు, నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా అవకాశం లేని వాళ్ళు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మంది హిందూ జనశక్తికి సహాయం చేసేలాగా చేయండి. లేదా వ్యక్తిగతంగా మీరే హిందూ జనశక్తి గురించి, లలిత్ కుమార్ పోరాటం గురించి వాళ్ళకి వివరంగా చెప్పి వాళ్ళు సాయం చేసేలా చూడండి. అండ్ మరోవర్ చెప్పాను కదా, వ్యాపారవేత్తలు లేకపోతే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు హిందూ జనశక్తికి ఏ విధంగా సహకరించగలరో మీరే ఆలోచించుకోండి. మన దేశం కోసం, మన ధర్మం కోసం అన్నిటికీ తెగించి పోరాడుతున్న వాళ్ళకి అండగా నిలబడటం మీ బాధ్యత అని మీరు గుర్తుంచుకోండి. చెప్పటం నా బాధ్యత, అడగటం నా బాధ్యత. నా బాధ్యత నేను చిత్తశుద్ధితో పూర్తి చేశాను. నా పోరాటం మీరు నిత్యం ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు. అంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో పోరాటం చేస్తున్నానని కాదు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా నేను చేసిన క్షేత్రస్థాయి పోరాటాలన్నిటి గురించి కూడా వివరాలు మీకు అందుతున్నాయి. కాబట్టి ఇక చెప్పటానికి ఏం లేదు. కాబట్టి నేను చెప్పాల్సింది చిత్తశుద్ధిగా చెప్పాను. మీ అందరికీ అడగాల్సింది మనస్ఫూర్తిగా అడిగాను. ఇక చేయటం, చేయకపోవటం అనేది మీ చేతుల్లో ఉంది. సో మీ అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తారని, హిందూ జనశక్తికి తోడుగా నిలబడతారని, నాకు అండగా ఉంటారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.